ఆయన హవా నడిచింది సార్ మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో. దాసరి నారాయణరావు గారితో మీకు పరిచయం లేదా సార్? దాసరి నారాయణరావుతో నాకు పరిచయం ఉంది సార్. కాకపోతే నారాయణరావు గారు తాత మనవడు అని రాఘవ్ గారికి చేసిన సినిమా మొట్టమొదటి కథ నాకు చెప్పారు. ఓకే. నాకు కథ బాగా నచ్చింది. కానీ అప్పటికి నేను తాత్నేని రామారావు గారి ఇంకొక డైరెక్టర్తో టైఅప్లో ఉన్నా. కథ ఇవ్వండి నేను అన్న. ఈ కథ నేను ఇవ్వను పోతారా, నేనే డైరెక్ట్ చేయాలి అన్నారు. ఓకే. అప్పుడు నాకు కుదరలా అడ్జస్ట్మెంట్. అప్పుడు రాఘవ్ గారి దగ్గరికి వెళ్ళి రాఘవ్ గారు కథ అనకుండా నాకు ఫోన్ చేశాడు. కొంచెంరా నువ్వు కథ విన్నావంటే నీకు ఎట్లా ఉందని. కళ్ళు మూసుకుని ఓకే చెయ్యి, కానీ నాకు ఆయన కండిషన్ పెట్టారు నేనే డైరెక్ట్ చేయాలి, నేను ఆయన్నే పెడతాను అన్నాడు. కథ ఏం అవసరం లేదు రాఘవ, నువ్వు చేసి. ఏకాంబరేశ్వరరావును రాఘవ్ గారు కలిసి ఆ పిక్చర్ చేశారు, తాత మనవడు. బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఎస్వి రంగారావు గారు, రాజబాబు. తర్వాత చాలాసార్లు నన్ను నాతో సినిమా చెయ్యరా అనే మాట కూడా అడిగారు. మురళీమోహన్ గారి దగ్గర కొల్లి రాము గారు అని పేరు ఉంటారు, కొల్లిరామ్ గారు. అబ్బాయి నా కంపెనీలో నుంచి మురళీమోహన్ గారితో వచ్చేసాడు. ఓకే. వాళ్ళ కొల్లి రాము గారి అబ్బాయి మ్యారేజ్ కలిసినప్పుడు కూడా ఎన్ కన్వెన్షన్లోనో ఎక్కడ జరిగితే కారు ఎక్కుతూ నన్ను చూసి వెనక్కి వచ్చి, పొంచున్నారు మీరు ఇంకా నాకు ప్రామిస్ చేయలేదు కదూ అని వెళ్ళారు దాసరి నారాయణరావు. అందువల్ల చేయలేదు ఆయనతో నేను. కానీ ఇదే వెరీ 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 గుడ్ అండ్ చాలా పెద్ద డైరెక్టర్. ఆయనకి నేను ఒక కథ చెప్పా ఈ మధ్యకాలంలో, మీకు తెలిసే ఉంటుంది, ఆ నలుగురు. ఒక రకంగా చెప్పాలంటే ఆ స్టోరీ నా లైఫ్. బా, నేను ఊటీలో కూర్చొని రాసుకున్న కథ అది. ఏదో సినిమా కోసంగా కొన్ని చిన్న చిన్న మార్పులు లైఫ్లో నుంచి కొన్ని ఎక్స్ట్రా యాడప్ చేసాం. ఆ కథని నేను దాసరి నారాయణరావు గారికి చెప్పా, మీరు యాక్ట్ చేయాలి నారాయణరావు, మీరే పండించగలుగుతారు ఆ క్యారెక్టర్ని. అంటే ఒక 13 రీళ్ళు హిలేరియస్ కామెడీ, 14-15 రీళ్ళు లేడీస్ పమిడి చెంగు తీసుకుని మగవాడి చేతి కూడా తీసుకుని కళ్ళు తుడుచుకోవాలి, అట్లాంటి సీన్స్. ఆయన ఇన్ని చాలా బాగుంది పంచారు. మినిస్టర్ అవుతానని ఒక చిన్న ఇదిలో ఉంది ఢిల్లీలో, అది కనుక మినిస్టర్ కాకపోతే నేను చేస్తాను అన్నారు. అదే ఆయన మినిస్టర్ అయ్యారు, ఆయన చేయలేదు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో నా ఫ్రెండ్స్ కథ విన్న వాళ్ళు అందరూ అమెరికన్ ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది, ఎందుకు దాన్ని అట్లా పెట్టి కూర్చున్నారు, చేయకూడదా, పోనీ మీ సహకారంతో మేము చేస్తామని మా ఫ్రెండ్స్ చేశారు. అది అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు వచ్చింది పిక్చరు. అవును. కాకపోతే చంద్రు గారు అని డైరెక్టరు, ఆయన ఇంకా బాగా చెయ్యాల్సిన పిక్చర్, మరి ఎందుకునో అంత నాకు తృప్తిగా లేదు. పిక్చర్ నాకు చూపిస్తే నేను అన్న ఎక్కడో మిస్ అయ్యావు చంద్రు. చంద్ర సిద్ధార్థ గారు కదండి డైరెక్టర్? సారీ, అదే చంద్ర సిద్ధార్థ, మేము చంద్రు అని పిలుస్తాం. అదే అది ఎక్కడో మిస్ అయ్యావు. ఇంపార్టెంట్ ఆ పిండి మనిషి గొంతుకు నొక్కితే ఎట్లా ఉంటుందో అట్లాంటి సీన్స్ని వదిలేసావు, సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని నేను చంద్రుకి చెప్పాను. అది చాలా పెద్ద విజయం సాధించింది. కానీ ఆ కథ కూడా మీది, మదన్ గారు పేరేశారు కదండి. అంతేనండి, కథలో ఉన్నటువంటి చాలా గొప్ప ఇన్సిడెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఇంకా మంచి ఇన్సిడెంట్స్ వదిలేసాడు 2. ఓకే. తల్లికి కిడ్నీ ట్రబుల్ వస్తే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుతాడు, నా తల్లికి ఈ విధంగా వచ్చిందా, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని. ఎట్టా తీరుస్తావు అని అడుగుతారు ఫ్రెండ్స్. ఆ సీన్లు తీసుకుంటే నిజంగా ఆడిటోరియం అంతా కూడా కళ్ళము నీళ్ళు పెట్టుకోవాలి. అట్లాంటి సీన్స్ సరిగ్గా పండల. ఓకే. వాట్ ఎవర్ ది రీజన్. తర్వాత నేను రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా ఆర్గ్యూ చేశా, నువ్వు బాగుండవు రాజేంద్ర ప్రసాద్ ఆ క్యారెక్టర్కి, మీరు నా సినిమాలు ఏమైనా చూసారా అని అడిగాడు రాజేంద్ర ప్రసాద్. నేను ఒక్క పిక్చర్ కూడా నీ సినిమా చూడలేదు నేను అన్న. 100 సినిమాలు చేశాను పొంచరారు, నేను ఆ క్యారెక్టర్ పనికిరాదని
చాలా సింపుల్గా అనేశారు మీరు అని ఫీల్ అయ్యారు. ఐఎమ్ సారీ, నిన్ను నొప్పించడానికి కాదు, క్యారెక్టర్ని నేను విజువలైజ్ చేసిన విధానానికి నువ్వు సరిగ్గా ఉండవేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు. తర్వాత నాకు మోహన్ బాబు గారు కూడా ఫోన్ చేసి, కొంచెం మా గురువుగారు విన్నారట కదా నేను చేస్తాను అని అంటే, మీరేమనుకోవద్దు మోహన్ బాబు, మీరు సూట్ అవ్వదులేండి ఆ క్యారెక్టర్ అని చెప్పారా సార్? అందుకని అంటే ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో సహజం. అంటే అందరూ ప్రతి వారికి ఉంటుంది, చెయ్యాలి, చేద్దాము, ప్రూవ్ చేసుకుందాము అని. కథ రాసిన వాళ్ళకి, నిర్మాతకి, డైరెక్టర్కి కూడా ఆ క్యారెక్టర్కి ఆయన బాగుంటారా లేదా అనేది కూడా థింకింగ్ ఉంటుంది కదా. అవునండి. అయితే ఆ సినిమా ద్వారానే రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేసుకొని ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నారు సార్, ఆ నలుగురు అనే ఒక క్యారెక్టర్. కరెక్ట్. ఇప్పుడు ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడానండి ఆ జీల్ ఉండాలి. రైట్ సార్. మీరు